హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా, అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి సెంట్రలైజ్ చేసి, అలాగే వైజాగ్ని ఐటీ హబ్గా, మన రాష్ట్ర మరియు దేశ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను రచిస్తుంది. ఇవి ప్రస్తుతానికి పేపర్ వర్క్స్ అయినా సరే రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో ఇవి అమలు చేయనుంది. ఇవి గనక అమలైతే దేశానికి, రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు మారబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, ఆలూరు, మన్యం ఇవన్నీ జిల్లాలను కలుపుకొని వైజాగ్ సెంట్రల్ యూనిట్గా ఉండేటట్టు ఒక ఎకనామికల్ యాక్టివిటీ జరిగేలాగా, ఎకనామికల్ యాక్టివిటీ పెరిగేలాగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అలాగే శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు, తూర్పుగోదావరి నుంచి కాకినాడ వరకు కొత్తగా సముద్ర తీరం వెంబట 6 పోర్టులను నిర్మించబోతున్నారు. అలాగే 7 మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు, 17 మేజర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, 6 సర్వీస్ హబ్స్, 12 టూరిస్ట్ హబ్బులతో ఒక ఎకనామికల్ రీజియన్గా తయారు చేయనున్నారు. అలాగే వైజాగ్ ఎకనామిక్ రీజన్ ప్రణాళికల్లో ముఖ్యంగా కొత్తగా 7.5 లక్షల కొత్త ఇల్లు, 10,000 హోటళ్ళు, 20 ఇన్నోసెంట్ సెంటర్సు, కొత్తగా 10 కాలేజీలు, అలాగే 10,000 బెడ్స్ తోటి కొన్ని కొత్త హాస్పిటల్ను నిర్మించడానికి ఈ ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే 20,000 హెక్టార్లలో కొత్త పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగులు విస్తీర్ణంలో రకరకాల కార్యాలయాలు ఉండేటందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మూలపేట నుంచి వైజాగ్ నుంచి కాకినాడ వరకు బీట్ రహదారులు నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా జాతీయ రహదారులతోటి అనుసంధానం చేయబోతున్నారు. మత్స్యకార రంగానికి తోడ్పాటును ఇచ్చేటందుకు సుమారు ఒక 5 ఫిషింగ్ హార్బర్స్ రాబోతున్నాయి. ఐటీ రంగంలో 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు కొత్తగా తీసుకురాబోతున్నారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సుమారు 7 నుంచి 8 లక్షల కొత్త ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు. వైజాగ్కు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. సుమారు వైజాగ్లో ఇప్పటికీ 2,50,000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వైజాగ్లో మధ్యతరగతి, అలాగే దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసించడానికి వైజాగ్ అనుకూలంగా ఉంటుంది. వైజాగ్ ఎంతో ప్రశాంతమైన సిటీ. అక్కడ ఎలాంటి అల్లర్లు జరగవు. వాటర్ ఫెసిలిటీ కూడా పుష్కలంగా ఉండే సిటీ ఏమైనా ఉండంటే అది వైజాగ్ ఒకటే. వైజాగ్ ఇప్పటికే చాలా డెవలప్ అయింది. అలాగే వైజాగ్ని ఆంధ్రప్రదేశ్కు, అలాగే ఇండియాకు కూడా ఆర్థిక రాజధానిలాగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవి ఇప్పటికీ పేపర్ వర్క్స్ అయినా సరే భవిష్యత్తులో ఈ ప్రణాళికలు గనక అమలు చేయగలిగితే ఏపీకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంవత్సరానికి 1,30,000 కోట్ల ఆదాయం ఒక్క వైజాగ్ నుంచే రాబోతుంది. థ్యాంక్ యూ.